డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అసభ్యకర పోస్టుతో రెచ్చిపోతున్నారు కొంతమంది ఆకతాయిలు. ప్రయాగ్రాజ్లో ఆయన తన కుటుంబంతో కలిసి పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్లారు. అయితే అక్కడ తీసినటువంటి ఆ వీడియోలని, ఆ ఫోటోలని ఇప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఫోటోలతో మార్పింగ్ చేయడమే కాకుండా కామెంట్స్ పెడుతున్నారు. పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, నరసరావుపేటలో పలు కేసులు నమోదయ్యాయి. మార్ఫింగ్ చేసిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన బహుశా ట్విట్టర్ అకౌంట్ అయి ఉంటుంది. పలు ట్విట్టర్ అకౌంట్ల వేదికగా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల వేదికగా మీమ్స్ చేయడము, ఆ ఫోటోల్ని అసభ్యకరంగా మార్చడము, తన కుటుంబాన్ని తనని ఉద్దేశించి ఇష్టానుసారంగా మనం ఆ పోస్టులను చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. మరీ నీచంగా ఉన్నాయి, చాలా దరిద్రంగా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అంటే సమాజంలో బహుశా ఇవి డైరెక్ట్గా మనం చెప్పలేం కూడా, కొన్ని అటువంటి పదాలను ఉపయోగించి అక్కడ ట్వీట్లు చేస్తున్నారు. సో హర్షారెడ్డి ఇక్కడ ట్విట్టర్ పేజ్ కనబడుతుంది కదా, హర్షారెడ్డి అనే ఒక ట్విట్టర్ పేజ్ ద్వారా కూడా ఇది చాలా పాపులర్గా మారింది. అయితే పలు జిల్లాలు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, విజయవాడ, నరసరావుపేటలో ఇప్పటికే కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా ఖాతాల ఆధారితంగా వారిపైన కేసులు నమోదు చేసి వారందరూ కూడా జైలు పాలు చేయాలన్నట్టుగా జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ట్రోలింగ్ కొత్తేమీ కాదు, గతంలో కూడా ఇదే మాదిరిగా ట్రోలింగ్ జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరీ బరితెగించిపోయి ఇష్టానుసారంగా పదాలు ఏం వాడుతున్నారు, ఎటువంటి విధంగా బూతు పరజాలం ఉపయోగించి ట్రోల్ చేస్తున్నారని ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఒక మతిస్థిమితం భ్రమించిందన్నట్టుగా కనబడుతోంది. వాళ్ళు ట్రోల్స్ చూస్తూ ఉంటే మరి దారుణంగా ఉన్నాయి. మహిళల్ని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ఉద్దేశించి కూడా ట్రోల్స్ చేస్తున్నటువంటి సినారియో కనబడుతోంది. కొంచెం ఒకసారి ఈ సంఘటన పైన జనసేన నేతలు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకులు వారిపైన కేసులు నమోదు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి వారి ఆగ్రహం, వారి ఆవేదన, వారి యొక్క ఆగ్రహాన్ని చూద్దాం. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో తమ ఖాతా నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన, మార్ఫింగ్ ఫోటోలు, ఆయన ట్రోల్ చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులను ట్రోల్ చేస్తూ ఫొటోస్ పోస్ట్ చేసిన వైసీపీ పేటీఎం కుక్కలకు ఒకటే చెప్తాను, ఈ సోషల్ మీడియా వారు మీకంటే బలంగా మేము చేయగలుగుతామని గుర్తుపెట్టుకోండి. మీ సైన్యానికంటే మా సైన్యంతో బలం ఎక్కువ. మేము అధికారంలో ఉన్నాం, మనల్ని ఆపేవాడు ఎవడూ లేడు. మేము ఇంత దిగజారి చేయాలనుకుంటే మాత్రం మీ నాయకుడిని రోడ్లో పెట్టేయగలుగుతాం. దానివల్ల రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న మేము ఫిర్యాదు చేసాం. వీళ్ళ మీద సిఐ గారు వెంటనే చర్యలు తీసుకొని ఎస్పీ గారి ఆదేశంతో క్రైమ్ సిఐ ఉమామహేశ్వర్ గారు వీళ్ళిద్దరూ కూడా దాని మీద విచారణ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నారు. 2 రోజుల్లో నిందితుల్ని పట్టుకొని శిక్ష వేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. కాబట్టి మేము ఎదురు చూస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు చూపిస్తున్న శ్రద్ధకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వైసీపీ కార్యకర్తలు ఒకటే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, మీ 2.0 మీ 5.0 మా దగ్గర పనిచేయవు. మా నాయకుడు జోలికి వస్తే గుర్తుపెట్టుకోండి, సమాధానం చాలా గట్టిగా ఉంటుంది. ఇంకొకసారి సోషల్ మీడియా వాడాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా మీకు సమాధానం చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై. బేసిక్గా నటుడిగా పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎక్కువ. ఆయన రాజకీయాలకు ఎంట్రీకి ఇచ్చిన తర్వాత రాజకీయ అభిమానులు కూడా తోడయ్యారు. దీంతో అభిమాన ఘనాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ నేపథ్యంలో ఏ స్థాయిలో అయితే అభిమానులు ఉన్నారో అదే స్థాయిలో తనపైన ట్రోల్ చేసేందుకు ప్రతిపక్షాలు కానివ్వండి, కొంత పడని వారు కూడా తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రోల్స్ అనేది చాలా కామన్గా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ స్థాయిలో ట్రోల్స్ ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత ఫస్ట్ టైం ఒకసారిగా సంచలనంగా ఆయన ట్రోల్కి గురవడం చూస్తున్నాం మనం. సంచలనంగా అంటే ఎంతలా అంటే మనం ఆ పదాలని, ఆ పరజాలాన్ని మనం కూడా బహుశా బాహ్య ప్రపంచంలో ఉపయోగించిన పదాలను ఉపయోగించి కూడా ఆయన పైన ట్రోల్స్ చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతోంది. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మరిన్ని డీటెయిల్ అప్డేట్స్ తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఓవర్ టు యు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నో పోస్ట్ ఈవిల్ అంటూ అనేక మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తున్నప్పటికీ ఏదైతే మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు, ఇటు సెలబ్రిటీల పట్ల, ఇటు రాజకీయ నాయకుల పట్ల వ్యంగ్యంగా లేకపోతే మనోభావాలు దెబ్బతీసేలాగా కొంతమంది ఆకతాయాలు చేసేటువంటి పోస్టులకి అనేకమైనటువంటి చర్చలు కావచ్చు, అనేకమైనటువంటి రాజకీయ దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదైతే మనం చూస్తున్నాం, గత వారం రోజుల క్రితం ప్రయాగ్రాజ్ ఏదైతే కుంభమేళాకి వెళ్ళి పుణ్యస్నానం ఆచరించినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోల్ని వైరల్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారిగా చిత్తూరు జిల్లాలో ఏదైతే కొంతమంది ఈ యొక్క పోస్టులు పెడుతున్న నేపథ్యంలో అటు జన సైనికులు కావచ్చు, ఇటు కూటమి నేతలంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఇవాళ చిత్తూరులో పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయనటువంటి పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ పట్ల ఏదైతే స్నానం ఆచరించినప్పుడు
ఆయన డ్రెస్ ఏదైతే షర్ట్ తీసేసి స్నానం ఆచరించినటువంటి ఫోటోను దాన్ని వ్యంగ్యంగా అసభ్యకరంగా అనేక పోస్టులు చేస్తూ వైరల్ చేస్తున్నటువంటి వారి పట్ల జనసేన నేతలంతా కూడా చిత్తూరులోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే తరుణంలోనే తిరుపతిలో సైతం ఒక కేసు నమోదు చేసినట్టుగా కూడా జన సైనికులు మనకు తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే రాజకీయ నేతల పట్ల ఇలాంటి ఏదైతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి మనోభావాలు దెబ్బతినేలాగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలాగా ఇలాంటి పోస్ట్ చేయడం ఇది సమంజసం కాదు అంటూ కూడా జన సైనికులంతా కూడా కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి. దీని పట్ల ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు కఠినమైనటువంటి కేసు నమోదు చేసి వారి పట్ల చర్యలు చేపట్టాలి. లేదంటే ఇలాంటి వారు అనేకమైనటువంటి కలాపాలకు కూడా పాల్గొంటారు కాబట్టి కఠినంగా వాళ్ళని శిక్షించాలంటూ కూడా ఇటు జన సైనికులు కావచ్చు, కూటమి నేతలంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ పట్ల గత 2 రోజులుగా కూడా ఆ యొక్క ఫోటోల్ని విపరీతమైనటువంటి వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఏదైతే కొంతమంది వైసీపీ నేతలు పేటీఎం బ్యాచ్ ఇలా చేస్తున్నారంటూ కూడా ఇటు ఎన్డీఏ కూటమి నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చిత్తూరు, తిరుపతిలోనే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కేసులు నమోదు చేస్తున్నట్టుగా కూడా జనసేన నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క పోస్టులు పెట్టినట్టు వారిని ఖచ్చితంగా శిక్షించలేదంటే మాత్రం మేము ఊరుకునేది లేదంటూ కూడా జనసేన నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఏదైతే ఆ యొక్క ఫోటోలు అసభ్యకరంగా ఫ్యామిలీతో వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఫోటోని ఈ రకంగా అసభ్యకరంగా ఇంత దారుణంగా మార్ఫింగ్ చేయడం ఇది సమంజసం కాదు అంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే ఏదైతే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి సనాతన ధర్మం పట్ల ఇప్పటికే ఆయన ఎంతో ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పట్ల ఒక స్నానం ఏదైతే పవిత్ర పుణ్య స్నానం ఆచరించేటువంటి కుంభమేళాలో వెళ్ళి ఆయన స్నానం ఆచరిస్తే ఆ ఫోటోని ఇలా చేస్తారా అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ఎవరైతే పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారో వారి పట్ల కఠిన సెక్షన్లు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన నేతలు ఇటు కూటమి నేతలంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొంది. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ